దారితీసింది. ఆత్మకూరు మండలం తొమ్మల పెన్పహాడ్ గ్రామంలో సొంత తమ్ముడు తన అక్కపై కత్తితో దాడి చేయడంతో ఆమె మృతి చెందిన సంఘటన కలకలం రేపుతోంది. కుటుంబ ఆస్తి వివాదమే ఈ ఘటనకు కారణమైందని సమాచారం. గతంలో పలుమార్లు గొడవలు జరిగినప్పటికీ చివరకు ఈ విషాద ఘటన చోటు చేసుకోవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులతో పాటు మరికొందరి ప్రమేయం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరిది ఆమెకి ఒక హస్బెండ్ కానీ ఎవరు లేరండి. లేకపోతే మా చెల్లె పక్కన ఉండి బతుకుదామని ఉండుంటే గతంలో మాకు 2 ఎకరాల నర భూమి ఇస్తే సురభి సైదులని సొంత మా బామ్మారిది నీకు 2 ఎకరాల నర లేదు 2 ఎకరాలు 3 కుంటలే అని అంటే సరే 2 ఎకరాలు 3 కుంటలే నేను తీసుకుంటాను పెద్ద మనుషుల ముందు కూడా ఒప్పుకుంటే ఏం చేస్తే కేవలం వాళ్ళ బామ్మార్దులు ఉన్నటువంటి నలుగురు వాళ్ళ భార్య కొడుకు మీద కూడా కేసులేనే గతంలో కూడా మమ్మల్ని ఉరికించి కొట్టినా చేసినా కూడా ఇదే పోలీసు వాళ్ళు కూడా సంప్రదించినాం. మేము పోలీసు వాళ్ళు సంప్రదించినప్పుడు పోలీసు వాళ్ళు కూడా మందలించడం జరిగింది. మందలించినా కూడా వాళ్ళు ఇనకోకుండా అయ్యా మాకు ప్రాణహాని ఉంది అయ్యా అని చేతులెత్తి దండం కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇవాళ కేవలం భూ కక్ష తగాదలతోని ఆమెను చంపితే చెల్లెకి అడ్డు ఎవడు ఉండడు ఆ భూమిని ఆక్యుపై చేసుకోవాలన్న ఒక అహంకారం దురుద్దేశంతో వాళ్ళ బామ్మార్దులు నలుగురు భార్య కొడుకు కలిసి ఈ బామ్మార్దితో హత్య చేయించారు సార్. ఇవాళ మాకు తీర లోటు సార్. ఇది తుమ్మలపేనవాడు విలేజ్కే ఇటు చెడవని మచ్చ సార్ ఇది. కానీ ఇది నిజంగా సార్ చాలా బాధాకరం సార్. ఇది నేను చెప్తున్నా సార్. ఇది అయితే ఆమె అయితే ఒక ఎంత మంచిదంటే సార్ అంత పిల్లలు లేరు ఎవరు లేరు సార్. ఎవరు లేరు. పెళ్ళి అయితే విడాకులు అయిపోయి చెల్లె మానాన్ని ఉంటుంది సార్. తల్లిని కూడా చాదాడు సార్. 18 ఎకరాలు 20 ఎకరాలు సంపాదించి సార్ పసుపు కోల కింద మాకు 2 ఎకరాలు నర ఇచ్చిరు సార్. తుమ్మలపెన్మాడు గ్రామం తుమ్మలపెన్మాడు ఆత్మకూరు మండలం సురభి సైదులు ఆయన చంపిన ఆయన మా అన్న తోడబుట్టిన అన్న. 3 ఆడోళ్ళం. ఒక ఆమెను కాకరా ఈమె పెద్ద ఆమె ఇంటికాడనే ఉంటుంది భర్త లేడు. వాళ్ళ బామ్మార్దులు వీళ్ళు గత 3 సంవత్సరాల నుంచి గొడవలు అవుతా ఉన్నాయి. ఆయన మేము 1 సంవత్సరం పోరాడిపోయి అక్కడే ఉండి మళ్ళీ తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటుంటే గత 20 రోజుల నుంచి కనబడట్లేదు. నైట్ వచ్చిండు. నైట్ నుంచి మరి ఉదయం నేను పనికి పోదామని 3ంటికి లేచి నా పని నేను చేసుకొని సోమవారం అని ఇట్లా స్నానం చేసి నేను రాయపాటు తోటకి వెళ్ళిన. ఈమె కరువు పని పోదామని రెడీ అయ్యింది. కరువు పని పోతూ మా పిల్లగాళ్ళు 2 ఉంచి మళ్ళీ ఊరికి 3 సార్లు వాడు కనబడ్డాడు పిల్లగాళ్ళని కూడా చంపుతాడో మరి ఏం చేస్తాడో గొడవలు అవుతుండే. జాగ్రత్తగా ఉండని నేను చెప్పిపోయినా. మళ్ళీ అసంట పోయి మళ్ళీ వచ్చిన మళ్ళీ చెప్పిన 3 సార్లు చెప్పినాక ఏం కాదు లేవే నేను పోయి 1 గంటలని తిరిగి వస్తా అని కరువు పనికి పో నువ్వేం పనికి పో నేను కరువు పని పోతాను నేను వెళ్ళిపోయినా ఇంకా ఆమె కరువు పని పోయింది తట్టింది. ఇక గ్రామ పంచాయతీ దగ్గరనే మా ఇల్లు ఆడనే ఉంది. పర పట్టుకొని పోయిందో మరి తట్ట పట్టుకుని ఆయన కత్తి తీసుకొని వచ్చిందంట. ఇక చంపిండు ఆయన. ఇక పారిపోయిండు మరి. నేను మరిదిని